అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో బ్లోజన్స్ 4th క్లాస్ ఇంగ్లీష్ అందులో పేజ్ నెంబర్ 111లో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనే గురించి టాపిక్ గురించి చర్చించడం జరిగింది. ఈ యాడ్వర్బ్స్ అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ అనేది వెర్బ్‌ని మాడిఫై చేస్తుందండి. యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బ్‌ని మాడిఫై చేస్తుంది. సపోజ్ ఒక ఉదాహరణ చూసుకుందాం. హీ రన్స్ అతడు పరిగెత్తుతాడు. ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఉంది. హీ అనేది సబ్జెక్టు, రన్స్ అనేది వెర్బ్. హీ రన్స్ ఫాస్ట్ అతను వేగంగా పరిగెడుతున్నాడు. అతడు వేగంగా అనే దానికి అర్థం లేదు. వేగంగా పరిగెడుతున్నాడు అంటే అక్కడున్న క్రియని ఏం చేస్తుంది? మాడిఫై చేస్తుంది. అంటే మార్పుకు గురి చేస్తుంది. ఇక్కడ పరిగెడుతున్నాడు ఎలా? వేగంగా. ఈ వేగంగా అనేది యాడ్వర్బ్. ఆ యాడ్వర్బ్‌ని కూడా ఇట్లా అనొచ్చు. అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడు. అంటే చాలా వేగంగా అనేది ఒక సెట్ అవుతుంది. అంటే యాడ్వర్బ్‌కి ఇంకో యాడ్వర్బ్ మాడిఫై చేస్తుంది. అంటే హీ రన్స్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. రన్స్ అనేది వెర్బ్. వెరీ అనేది యాడ్వర్బ్. ఎందుకంటే ఫాస్ట్‌ని మాడిఫై చేస్తుంది కాబట్టి. వెర్బ్‌ని యాడ్వర్బ్‌ని మాడిఫై చేస్తుంది యాడ్వర్బ్ అనేది. ఇక యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి మనం చూసుకుంటే వేర్ అనే దానికి సమాధానం ఇస్తుందన్నమాట. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ అనే దానికి సమాధానంగా వచ్చేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అట్లా చూడండి. ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లైవ్లీ. ఇక్కడ మనం చూసుకుంటే దేర్, అలానే లుక్ హియర్, దేర్, హియర్ ఈ రెండు కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. పేజ్ నెంబర్ 111లో మళ్ళీ యాక్టివిటీ 4 అనేది ఉంది. దాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చేశారంటే ఒక సాంగ్ అంటే సాక్స్ పోయినాయి. ఒక పిల్లవాడు వెతుకుతూ ఉంటాడు. దానికి సంబంధించిన సాంగ్ అనమాట. ఈ సాంగ్‌లో ఏందంటే ఎక్కువగా మనకి వేర్ అని ఎక్కువగా ఎక్కడ నా సాక్స్ ఎక్కడ అనేసి అడగడం జరుగుతుంది. దానికి సమాధానంగా చాలా వస్తాయి. ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్‌ని చర్చిస్తాయన్నమాట. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్‌ని మనకు తెలియజేస్తాయి. అప్ స్టేట్స్ అంటే పైన, డౌన్ స్టేట్స్ కింద. వేర్ కెన్ దే బీ ఎక్కడున్నాయి అవి? ఐ కాంట్ ఫైండ్ మై సాక్స్ ఎనీవేర్ ఎక్కడ కూడా నా సాక్స్ కనబడట్లేదు. అండ్ దే కెన్ ఫైండ్ మీ నోవేర్ అవి కూడా నన్ను ఎక్కడ కనుగొనవు. అయేం రావు కదా, వాటంతట అవే రావు కదా. ఇక్కడ చూసుకుంటే అప్ స్టేట్స్ కానీ డౌన్ స్టేట్స్, ఎనీవేర్, నోవేర్ ఏవైతే బోల్డ్ లెటర్స్లో ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినవి. వేర్కి ఆన్సర్గా వచ్చేవి ఇవన్నీ. ఐ లుక్ హియర్, ఐ లుక్ దేర్ ఇక్కడ చూస్తాను, అక్కడ చూస్తాను. వేర్ హ్యావ్ దే గాన్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి నా సాక్స్? ఐ కాంట్ ఫైండ్ మై సాక్స్ అండ్ ఐ నీడ్ టు పుట్ దెమ్ ఆన్ నా సాక్స్ ఎక్కడ పోయినాయి? ఇక్కడ చూస్తాను, అక్కడ చూస్తాను, ఎక్కడ కనబడట్లేదు. నేను ఇప్పుడు వాటిని ధరించాలి. ఇన్సైడ్, అవుట్ సైడ్, హ్యాంగింగ్ ఆన్ ద లైన్, ఐ కెన్ ఫైండ్ మై సాక్స్ సమ్వేర్ లోపల చూస్తున్నాను, బయట చూస్తున్నాను. ప్రతి చోట కూడా ఇక్కడ నాకు కనబడుతుంది అనేసి వెతుకుతున్నాను. నేను ఎక్కడో ఒక చోట నా సాక్స్ కనుగొనగలను నేను. ఐ లుక్ ఆల్ అరౌండ్ అన్ని చోట్ల చూస్తున్నా. అండ్ వెన్ ఐ హ్యావ్ ఫౌండ్ మై సాక్స్ నాకు సాక్స్ దొరకంగానే వెంటనే ఐ విల్ బి హంటింగ్ ఫర్ మై షూస్ నేనేం చేస్తాను? నా చెప్పులు, నా యొక్క షూస్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాను. అంటే సాక్స్ పోయినాయి, సాక్స్ వెతకంగానే మళ్ళీ దేనికోసం వెతకాలి? షూస్ కోసం వెతుక్కోవాలి. ఇప్పుడు మనం బోల్డ్ ఏదైతే చూసామో అరౌండ్, ఇన్సైడ్, అవుట్ సైడ్, సమ్వేర్, అప్ స్టేట్స్, డౌన్ స్టేట్స్, ఎనీవేర్, నోవేర్, హియర్, దేర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించినవి అనమాట. ఇంకొంచెం విపులంగా వీటిని చూద్దాం. ఇప్పుడు మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ రిఫరింగ్ టు డిస్టెన్సెస్ అంటే దూరాలకు సంబంధించి ఒక ప్లేస్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసే దూరాల గురించి రిఫర్ చేస్తుంటాయి. అంటే నియర్ బై, కామా, ఫార్, అవే, ఎట్సెట్రా ఇలాంటివి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. నియర్ బై, ఫార్, అవే, హీ వెంట్ ఫార్ అని, హీ వెంట్ అవే అని వాడుతూ ఉంటాం. అంటే వెర్బ్ తర్వాత వస్తుంటాయి అండ్ డిస్టెన్సెస్కి రిలేటెడ్. జస్ట్ మనం గుర్తించాల్సింది ఒకటే, అవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని గుర్తిస్తే సరిపోతుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ రిలేటెడ్ టు డిస్టెన్సెస్, యాడ్వర్బ్స్ ఇండికేటింగ్ ప్లేసెస్ ఏం అవసరంలా. అప్, డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్, దేర్, ఎనీవేర్, నోవేర్, అప్ స్టేట్స్, డౌన్ స్టేట్స్, బ్యాక్, అరౌండ్, అవే, నార్త్, ఎట్సెట్రా ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఇండికేటింగ్ ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్స్ పొజిషన్ అంటే ఏ పొజిషన్లో ఉన్నాయని. బిహైండ్ వెనకన, అబోవ్ పైన, త్రూ అంటే గుండా, బిట్వీన్ మధ్యలో, బిలో కింద, అండర్నీత్ అన్న కిందే. అంటే ఏ పొజిషన్లో ఉన్న దాన్ని బట్టి ఈ కూడా ఈ వెంట్ బిహైండ్ అనో, ఇట్ ఈజ్ అబోవ్ అనో,
ఓకే, హీ వెంట్ త్రూ ఇట్ అనో, దే షేడ్, ఇట్లా ఏవైతే బిట్వీన్, మధ్య అని వస్తుంది, బిలో, అండర్నీత్, ఇవన్నీ కూడా ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్స్ పొజిషన్. అవి ఉన్న పొజిషన్ బట్టి యాడ్వర్బ్స్ అవుతాయి. వేర్ అనే ప్రశ్నకి సమాధానంగా వస్తాయి అన్నమాట ఇవి. తర్వాత యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ మూవ్మెంట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్కి సంబంధించి కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫార్వర్డ్, ఇట్ మూవ్డ్ ఫార్వర్డ్, అప్పుడు ఇది ఫార్వర్డ్ యాడ్వర్బ్ అవుతుంది. ఇట్ మూవ్డ్ బ్యాక్వర్డ్, అప్పుడు బ్యాక్వర్డ్ యాడ్వర్బ్ అవుతుంది. తర్వాత టువర్డ్స్, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, వెస్ట్వర్డ్ అంటే పశ్చిమ వైపున, ఈస్ట్వర్డ్ అంటే తూర్పు వైపున, ఆన్వర్డ్స్, ఇట్లా ఇవన్నీ కూడా డైరెక్షనా లేకపోతే పొజిషనా ఇవన్నీ అవసరం లేదు. బట్ మీరేం చేయాలంటే ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని గుర్తించగలిగితే బాగుంటుంది. ఇంకా యాక్టివిటీ 5 ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాగా ఓన్లీ 2 మాత్రమే ఇచ్చారు. ద చిల్డ్రన్ ప్లేయింగ్ క్రికెట్ డాష్ ద స్కూల్, స్కూల్ బయట ఆడుకుంటున్నారని. అవుట్ సైడ్ ద స్కూల్ అవుతుంది ఆన్సర్. ఎందుకని సమ్వేర్ కాదు, సమ్వేర్ ఇన్ ద స్కూల్ అవుతుంది, అలా కాదు. ఇన్ ద స్కూల్ ఉండేది ఒకవేళ సమ్వేర్ అయితే, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ సమ్వేర్ ఇన్ ద స్కూల్ అయితే, ఇన్ ద స్కూల్ లేదు కదా, కాబట్టి స్కూల్ బయటే ఆడుకుంటాం. ద చిల్డ్రన్ ప్లేయింగ్ క్రికెట్ అవుట్ సైడ్ ద స్కూల్. లెట్ అస్ గో డాష్ అండ్ వాచ్ ద స్టార్స్, స్టార్స్ ఎక్కడికి వెళ్తే కనబడతాయి, ఇంటి లోపలికి వెళ్తేనా పైకి వెళ్తేనా, పైకి వెళ్తే. లెట్స్ గో అప్ స్టేట్స్, గో అప్ స్టేట్స్ అనమాట. చూడండి వెర్బ్కి లింక్ అయి ఉంది, అప్ స్టేట్స్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. వేర్ డిడ్ దే గో అంటే దే వెంట్ అప్ స్టేట్స్, అప్ స్టేట్స్ అనేది వేర్కి సమాధానంగా వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ నియర్ బై, ఏదైనా దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందా అని అడుగుతూ ఉంటాం, అంతేగాని దూరంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైనా ఉందా అని అడగం అనమాట. కాబట్టి ఎవే రాదు, నియర్ బై అనేది కరెక్ట్. తర్వాత లాక్ ద డోర్ వెన్ యూ గో అవుట్, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు లాక్ చేసేయి. ఎందుకని, బయటికి వెళ్ళేటప్పుడే కదా డోర్ని లాక్ చేసేది. లాక్ ద డోర్ వెన్ యూ గో నోవేర్ అంటే ఎక్కడికి వెళ్ళకపోతే డోర్ లాక్ చేసుకో అంటారా, అంటే బయట నుంచి. లాక్ ద డోర్ వెన్ యూ గో అవుట్, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, తాళం గడి అనేది లాక్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. కాబట్టి అవుట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మై గ్రాండ్ ఫాదర్ సెర్చ్ ఫర్ గ్లాసెస్ ఎవ్రీవేర్, ప్రతి చోట వెతికాడు అనమాట. ఎవ్రీవేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఈ విధంగా అండి ఇవి యాడ్వర్బ్స్ నేర్చుకోండి. మనం యాడ్వర్బ్ ఫైండ్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా యాడ్వర్బ్స్ అంటే మోస్ట్ 99% ఎల్వై ఉంటుంది. చివర ఎల్వై ఉంటే యాడ్వర్బ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే యాడ్వర్బ్లో ఎల్వై వచ్చి కూడా యాడ్వర్బ్ ఉండని కొన్ని ఉంటాయి. అవి మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ లవ్లీ, లవ్లీ అనేది ఎల్వై ఉన్నప్పటికి కూడా అది యాడ్జెక్టివే, యాడ్వర్బ్ కాదు. మనం ఎక్కడెక్కడో రెన్నెన్ మార్టినో ఏదైనా పుస్తకం తీసుకొని చూసామనుకోండి, ఉదాహరణలు ఉండవు, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఈ చదవం, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 4th క్లాస్, ఆఫ్టర్ ఆల్ 5th క్లాస్, ఇట్లా అనుకుంటారు. అంటే కొంచెం హై స్టాండర్డ్లో చదువుకునే వాళ్ళు అని అనుకునేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, లవ్లీ అనేది ఎల్వై ఉంది కదా అని యాడ్వర్బ్ పెట్టేశారనుకోండి, అక్కడ పప్పులో కాలేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు జనరల్గా నేను చెప్పాను 99% ఆ విధంగా ఉంటుందని. కానీ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్కి సంబంధించి మీకు అలా ఉండదు, ఎల్వై ఉండదు. ఎందుకని, వేర్కి అక్కడ మనకి ఏం అప్లై చేసుకోవాలి, వేర్ అనే దానికి ఆన్సర్గా వచ్చేది ఏదైతే ఉంటుందో అది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా తెలుసుకోవాలి. వేర్ డిడ్ హీ లుక్, హీ లుక్ దేర్, హీ లుక్ దేర్, హీ లుక్డ్ హియర్, హీ లుక్డ్ సమ్వేర్, ఇవన్నీ దేర్, హియర్, సమ్వేర్, అవుట్ సైడ్, ఇవన్నీ కూడా హీ లుక్డ్ అప్, వేర్ డిడ్ హీ లుక్, హీ లుక్డ్ అప్, అప్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ కిందకి వస్తాయి. సో వేర్తో క్వశ్చన్ చేస్తే వచ్చే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని మనం గుర్తించి ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటాయి వాటిని గుర్తించడం. ఇదండి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ గురించి.